ఫ్రెండ్స్, చూడండి గోంగూర పండుమిర్చిలోకి దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. ఎండలో కాదండి, నీడలోనే ఆరబెట్టాను నైట్ అంతా. చూడండి పొడి పొడిగా అయింది. ఇప్పుడు దీన్ని వేపుతాను. ఇలా అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి గోంగూర. దీన్ని అయితే బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం కొద్దిసేపు వేగిన తర్వాత. ఎందుకంటే ఇలా తేమ ఉన్నా కూడా పోయిద్ది, అందుకోసమే కొంచెంసేపు ఇట్లా వేపాలి. ఉప్పు గోంగూరకైతే అవసరం లేదండి ఆయిల్ లేకుండానే వేపుకోవచ్చు. ఇది ఏంటంటే మామూలు గోంగూర పెట్టుకుంటున్నాను నేను. అయితే ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇది చల్లారిన తర్వాత పండు మిర్చిలో పెట్టుకోవాలి పచ్చళ్ళు. అయితే రెడీ అయిపోయింది. సింపుల్ రెసిపీ అన్నావు.